తీసుకొచ్చి నేను 1 వీక్ ముందు తీసుకొచ్చాను. చూడండి మామూలుగా ఉండదు, చెప్తున్నా కదా. ఈ రోజు ఓజస్ గంభీర మామూలుగా లేదు. పబ్లిక్ చూడండి ఇక్కడ. నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను, రికార్డ్స్ అన్ని ఊచకోత. అరే నా కొడకల్లారా, 8 రివ్యూస్ ఇచ్చేటోళ్ళకి ఇదే చెప్తున్నా, బ్లడ్ ఫ్రెండ్షిప్ రా ఇది. పవన్ కళ్యాణ్ ప్రభాస్ అంటే ఒక్కొక్కడికి ఊచకోత రికార్డ్సే. మామూలుగా గ్రాస్ చూస్తేనే 100 కోట్లు 200 కోట్లు వెళ్తా ఉంది. మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ అయితే మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా మించి ఉండబోతుంది బ్రో. కాకపోతే మేము మెయిన్గా ఏమి ఎక్స్పెక్టేషన్ చేస్తలేం. ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఇది ఉంటుంది, నాన్ చాక్ ఫైట్ ఉంటుంది, మామూలుగా అప్పుడెప్పుడో చూసిన పవన్ కళ్యాణ్ స్వాగ్ అవన్నీ మామూలుగా ఇప్పుడు జనసేనలే చూపిస్తున్నాడు. ఆ స్వాగ్ అవన్నీ, ఆ స్వాగ్ కన్నా మించి మెయిన్గా థియేటర్లో కళ్యాణ్ బాబుని చూడడం మాకు మెయిన్ ఇంపార్టెంట్. దాంతోపాటు కాదని తన హీరోయిజాన్ని చూడడం మెయిన్లీ ఒక థియేటర్లో. ఈవెన్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ ప్రెస్టీజ్ అనుకోండి, ఇది మామూలుగా చాలా అనిపిస్తుంది మాకు నెక్స్ట్ టైం. ఆ తర్వాత మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత జనసేన త్రిశూల వ్యూహం, ఇవన్నీ ఇంకా అనదర్ లెవెల్ మూవీకి సంబంధించి. ఇదైతే ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఉంటాం బ్రో. వేరే ఫ్యాన్స్ తోటి పోల్చుకుంటే ఇప్పుడు నేను కూడా ఒక 2000 నా చిన్నప్పుడే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఆ తర్వాత చిన్నగా మెయిన్గా అతని వ్యక్తిత్వం నాకు తెలియడానికి 2008-9లో తెలిసింది. ఆ టైంలో నేను ప్రభాస్ బిల్లా చూసి ఘోరంగా అడ్మైర్ అయిపోయాను, కానీ ఫ్యాన్ ఇట్లా అని చెప్పుకోలే. ఆ తర్వాత ఆ ప్రజారాజ్యం దానిలో ఉన్న ఇంటెన్సిటీ, పవన్ కళ్యాణ్ ఉన్న ఇంటెన్సిటీ నాకు ఇంకా మొత్తం వ్యక్తిగతంగా ఒక హీరో, లీడర్, ఈజ్ అవర్ లీడర్ అనిపించాడు. నేను చూస్తే 2022లోనే నిద్ర పట్టలేదు బ్రో. 4 దాకా ఆ రోజు ట్రైలర్ చూసి గ్లిమ్స్ చూసి ఆ తర్వాత నేను ట్రైలర్ అనుకున్నా ఈ 3 monthsలో రిలీజ్ అయిపోద్ది అనుకున్నా, కానీ రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకా ఎమ్మడే 2024 స్టార్ట్ అయింది. అసలు ఒక కాల్ షీట్ లేదు మనోడిది. ఇంకా అయిపోయి ఈ 2025 కూడా అయిపోయింది. సాంగ్స్ ర్యాంప్ పడిచ్చినాయి బ్రో. అసలు అది వింటుంటే ఓ 2 రోజులు గట్టిగా విన్నాక నా ఇయర్ డ్రమ్సే సరిగ్గా పనిచేయలేదు. అసలుకి వేరే ఇయర్ ఫోన్స్ మా ఫ్రెండ్స్కి తీసుకొచ్చి ఇంట్లో అసలు పిక్చర్ ర్యాంప్ పడేసిన. మా మమ్మీ రోజు ఉదయంలో విష్ణు సహస్రనామం పెడితే నేను ఇది ఓపెన్ చేసి ఇది పెట్టేటోండి. అసలు సాంగ్స్ అయితే అనదర్ లెవెల్. అండ్ జపనీస్ స్వాంగ్ ఇస్ పవన్ నామస్మరణ. ఈ పవన్ నామస్మరణ, కళ్యాణ్ నామస్మరణ ఈజ్ ఆర్టిస్ట్ బ్రో. నువ్వు ఏ సినిమాకి చూసినా మాకు అజ్ఞాతవాసి నచ్చకపోయినా సరే నెక్స్ట్ డే నుంచి మేము చూపించామా. ఈజ్ బిహైండ్ ద సినిమాస్. చెప్పానుగా ఇప్పుడు 2020 ఎప్పుడో ఖుషి టైంలో మాకు స్టార్ట్ అయింది. ఆ తర్వాత వెళ్తుండే ఈజ్ ద మ్యాన్కి వ్యక్తిగతంగా మేము చాలా కనెక్ట్ అయిపోయాం. దట్ ఈస్ ద మెయిన్ కనెక్షన్ బిట్వీన్. కానీ మెయిన్గా సెలబ్రేషన్స్ అనేది మన తెలంగాణ మెయిన్. ఆ సంజ సుదర్శన్ ఇవి ఏమి లేవు బ్రో. ఘోరం అనిపించింది. ఆ సంజ సుదర్శన్ ½ an hour టైం వేస్ట్ చేసిన. ఇంకా సర్లే కొంచెం లేట్ అయిద్దని ఇటు వచ్చాను. ఇక్కడ కూడా వస్తలేదు. నేను ఎప్పుడో పంజాబ్కి వచ్చాను బ్రో. అప్పుడు నా ఇంజనీరింగ్ స్టార్టింగ్లో అసలు తలకాయ నొప్పి లేచింది. అసలు సినిమా కూడా చూడకుండా వెళ్ళిపోయా మెయిన్ ఆ హెడ్ఏక్కి. ఇది మొత్తం తిరిగి మళ్ళీ నేను మార్నింగ్ షో 11 o'clockకి మంచిగా నిద్రపోయి వెళ్ళాను. బట్ ఆ సెలబ్రేషన్స్ మెయిన్గా మిస్ అయిపోయినాయి బ్రో ఈసారి ఓజీ. దట్ ఈస్ లైట్ డిసప్పాయింట్మెంట్. సినిమా అయితే మమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఎలా ఉన్నాయి ఏది డిసప్పాయింట్ చేయదు. ఇక్కడ ఒక పెద్ద ఓజీ టీమే ఇక్కడ మనకు కనబడుతుంది. ఎలా ఉండబోతుంది అనుకున్నారు మూవీ? చెప్తున్నా, సుజిత్ డైరెక్షన్, పవర్ స్టార్ హీరోయిజం చింపేస్తారు భయ్య, అంతే. మొత్తం ట్రైలర్ చూసారా? చూసాం, మంచిగా అనిపించింది. సూపర్. మేము బాలనగర్ నుంచి వచ్చాం. బాలనగర్ నుంచి ఎవరెవరు వచ్చారు? మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం. మొత్తం ఎవరు గ్యాంగ్? మా ఫ్యామిలీ గ్యాంగ్. టీ-షర్ట్స్ మా డాడీ డైహార్డ్ ఫ్యాన్. సాంగ్స్ విన్నావా? విన్నా. ఎలా అనిపించింది? సూపర్ హిట్. పవర్ స్టార్ లుక్ ఎలా ఉంది? సూపర్. డైలాగ్ ఏంది పవర్ స్టార్ డైలాగ్? ఓజస్ గంభీర రాన్న కొడకల్లారా. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఇప్పుడు ఒక అరగంటలో రాబోతుంది. ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఒక్కటి చెప్పాలంటే సునామీ మోగిపోతుంది. సునామీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చూసిన ఒక లెక్కలాగా, ఓజీలా చూసింది ఒక లెక్కలాగా, ఒక గబ్బర్ సింగ్లో ఎట్లా చూసినామో, ఒక బద్రీలో ఎట్లా చూసినామో, ఒక బద్రీలా
బద్రీనాథ్ అలాంటి డైలాగులు ఎలా ఉంటాయో మన ఓజీలో కూడా ఒక డిఫరెంట్ డైలాగులు ఉంటాయి. అంటే ఈ సినిమా ఒక రేంజ్ ఉంటుంది, అంటే మోగిపోతుంది, దీనికి తిరుగుండదు. అంటే ఇది ప్రారంభం మాత్రమే, జస్ట్ ఇప్పుడు ప్రీ రిలీజ్ కోసం వచ్చినాము అభిమానులము చెప్తున్నా కదా. ప్రతి థియేటర్లో ఇది ఒక పెద్ద పండుగ లాంటిది. ఈ తెలంగాణ ఆంధ్ర కాదు, మొత్తం వరల్డ్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక సుజిత్ గారికి ఆయనకి ముందుగా కంగ్రాచులేషన్ చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో తీస్తారంటే మామూలు మాట గారు, ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో తీయాలంటే కూడా అది చాలా గట్స్ ఉండాలి. అలాంటి డైరెక్టర్కి మీకు ఇచ్చిరంటే నిజంగా మీ అదృష్టం భావించాలి. ఆ పేరు నిలబెడతారని అనుకుంటున్నా. పవర్ స్టార్ గారు తీసినంటే ఆయన చాలా సంతోషం పెడతాడు. బడ్జెట్ ఎంత రాబోతుంది? కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ అన్న తెర మీద కనిపిస్తే చాలు సినిమా ఫ్లాఫా హిట్టా చూడము. తెర మీద కనిపిస్తే చాలు సినిమా అది కోట్లు దాటిపోతే బడ్జెట్ దాటిపోతుంది. పెట్టిన పెట్టుబడి కంటే దానికి డబ్బులు ఇంతలు వచ్చేస్తుంది. అంటే సినిమా హిట్ అయిందంటే ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ కాదు, ఫ్యాన్స్కి సినిమా మాత్రం బొమ్మ మీద కనిపిస్తారు. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక డిప్యూటీ సీఎం గ్యాంగ్స్టర్ గా రాబోతున్నారు, ఆ రోల్ ఎలా అనిపిస్తుంది? ఒక డిప్యూటీ సీఎం గ్యాంగ్స్టర్ గా రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు అట్లా వస్తుందంటే ఇప్పుడు ఈ సినిమాతో వస్తుందంటే ఇది ఒక సినిమా లెక్క చూసుకోవాలి. పొలిటికల్కి దీనికి సంబంధం ఉండదు, ఎందుకంటే మనం పొలిటికల్ దీన్ని పోల్చొద్దు. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఉన్నా కూడా దానికి ఒక పొలిటికల్కి దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, దానికి దీనికి సంబంధం ఉంటుంది. ఒక సినిమా లెక్క తీసుకోవాలి. ఆయన ఆల్రెడీ చెప్పింది సార్ కూడా, ఒక సినిమా ఇండస్ట్రీ సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అయితే సినిమా దానికే సంబంధించి మాట్లాడతా. పొలిటికల్గా పొలిటికల్ తీసుకోవాలి. ఇక్కడ రాజకీయం కాదు, ఓన్లీ మేము తెర మీద చూసే పవన్ కళ్యాణ్ లైక్ చేస్తాము. రాజకీయం పక్క పెట్టే ఆయన ఆల్రెడీ రాజకీయంలో మంచి పనులు చేస్తాడు, మంచి లెక్కలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పేరు నిలిచిపోయింది పవర్ స్టార్ది. ఇది రాజకీయం సంబంధం కాదు. జట్ ఈస్ ఒక బద్రి ఒక తమ్ముడు మేము ఎలా ఎంజాయ్ చేసినాం అప్పట్లో, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఓజీలో చూసి మేము అలా ఎంజాయ్ చేస్తాం. సునామీ వచ్చేస్తుంది, రక్తపాతం పక్క పెట్టాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనిపిస్తే ఒక సునామీ, అంటే ఆయనకు మించిన లెక్క వాళ్ళు రారు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్. ఎంత ఎదిగినా కూడా అంత కిందికుంటాడు, ఎంత ప్రౌడ్గా ఉంటాడు. అంటే ఒక ప్రౌడ్గా అనేది ఉండదు, అందుకే లైక్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఒక ప్రౌడ్గా ఒక గమ్మాడిగా అలాంటి లేదు కాబట్టి దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఓలో వచ్చి దగ్గర పిలుచుకుంటాడు, మాట్లాడతాడు. పబ్లిక్ది ఏమైనా హెల్ప్ ఉన్నా కూడా హెల్ప్ చేస్తాడు. ఎదుటోళ్ళు చూసి బాధ పిలిచి పక్క పిలుచుకుంటాడు. అలాంటి రకం మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇలా పొలిటికల్ గా గెలిచిండు, ఇలా సినిమా ఇండస్ట్రీగా గెలిచిండు కాబట్టి దట్ ఈస్ పవర్ స్టార్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. 100% షో చూడాలి, ఎందుకంటే షో ఇప్పుడు ఇక్కడ మొత్తం వరల్డ్ మొత్తం ఈ షో కోసం ఎదురు చూస్తున్నాము. ఆల్రెడీ సినిమా బొమ్మ అదిరిపోయింది అనుకోవచ్చు, ఇంకా దానికి మించింది ఏం లేదు. సినిమా మాత్రం దద్దరిల్లిపోతుంది. దట్ ఈస్ పవర్ స్టార్. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై ఓజీ.